తులారాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. కుటుంబ విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తులారాశి వారు తీసుకునే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. భూగృహ యోగ సూచనలు, రావాల్సిన సొమ్ము కూడా వీరికి సకాలంలో చేతికంతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. సినీ కళాకారులకు అవార్డులు కూడా లభిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలను ఈరోజు ఈ రాశి వారు ప్రారంభిస్తారు. ఆసక్తికరమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలకు ఎవరైతే ఈ రాశి వారు హాజరవుతారో ఈరోజు వారు విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ కళాకారులకు ఊహించినటువంటి సన్మానాలు, విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యా అవకాశాల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలకు భూ సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ప్రయాణాలను ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆదాయం తగ్గడం చేత నిరాశ చెందుతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతోటి వివాదాలు మరింత అధికమవుతాయి. పనుల్లో ఆటంకాలు అవాంతరాలు కూడా అధికంగా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆశతూచి వ్యవహరించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారు అన్ని విషయాల్లో కూడా నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. విద్యార్థుల అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆస్తి విషయాల్లో వివాదాలు అధికమవుతాయి. సోదరవర్గం వారితో తగాదాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. ఆదాయం కూడా వీరికి అంతగా కనిపించదు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో చికాకులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు నిర్ణయాల్లో ఆశతూచి వ్యవహరించాలి. సినీ కళాకారులకు అవకాశాలు అంతగా సంతృప్తినియవు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభించవు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి ఆదాయం వీరికి సమృద్ధిగా ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో పెట్టుబడులు చేతికంతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. సినీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. గత కొద్దిగా మనం శకున శాస్త్రరీత్యా మనం ఇంట్లో నిత్యం ఉపయోగించే వస్తువుల విషయంలో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాము, దీనివల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఒక పొరపాటు చేసినప్పుడు ఫలితం అన్నది తప్పకుండా కూడా మనందరం కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పొరపాట్లు తిరిగి చేయకుండా ఉండడం కోసం శకున శాస్త్రరీత్యా ప్రధానంగా మనం ఇంట్లో నిత్యం ఉపయోగించే వస్తువుల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ వస్తువులు మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని నేను ప్రతిరోజు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కూడా మనం ప్రతినిత్యం ఇంట్లో ఉపయోగించే మరికొన్ని వస్తువుల యొక్క విశిష్టత గురించి శకున శాస్త్రం ఏమని తెలియజేస్తుంది, ఈ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఇనుము. ఇంట్లో ఇనుము ఉండటం శుభసూచకంగానే మనం భావిస్తామని చెప్పవచ్చు. అంటే ఇనుము అంటే ఇనప వస్తువులు, బకెట్స్ కానీ లేకపోతే మూకుడు అంటాం కదా, అటువంటిది కానీ ఇంక ఏదైతే ఇనప వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రతినిత్యం ఇంట్లో మనం ఏదైతే వాడుతుంటామో అవి ఇంట్లో ఉండటం శుభసూచకంగానే భావిస్తామని చెప్పవచ్చు. కానీ ప్రధానంగా తుప్పు పట్టిపోయినటువంటి ఇనప వస్తువులు ఏవైతే ఇంట్లో ఉంటాయో దీనివల్ల ఏంటంటే మనకు చెడు శక్తుల యొక్క ప్రభావం మన మీద అధికంగా అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తుప్పు పట్టినటువంటి వస్తువులు మన ఇంట ఉండకూడదు. అది ప్రధానంగా ఏంటంటే ఇనుము
ఇనుము ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే దుష్ట శక్తులు మన ఇంట్లోకి రావని కూడా శకున శాస్త్రం మనకు చాలా క్లియర్గా చెప్పిందని చెప్పవచ్చు. చూడండి, ఇనుప వస్తువులు అంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఆ వస్తువులు తుప్పుపట్టిపోకుండా ఉండాలి. లేకపోతే మాత్రం మనకు కొంతవరకు ఇబ్బంది ఎదురవుతుంది. మనం డబ్బు ఏదైతే సంపాదిస్తున్నామో ఆ డబ్బు పరులు పాలైపోయే అవకాశాలు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా మనకు కొన్ని సందర్భాల్లో ఈ తుప్పుపట్టిన వస్తువులు మన ఇంట ఉండడం వల్ల మనకు అధికంగా జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇనప వస్తువులు ఎవరైతే మన ఇంట్లో నిత్యం ఉపయోగిస్తున్నామో వారు కొద్దిగా వాటిని సరిచూసుకుని వాటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉంటే మంచిదని చెప్పవచ్చు. మరొక ప్రధానమైన అంశం, ప్రధానంగా మహిళలు ఉపయోగించేది తల పిన్నులు, అంటే హెయిర్ పిన్స్ అంటాం కదా. వీటి వల్ల కూడా మనకు కొంతవరకు ఫలితాలు కలుగుతాయి. అవేంటి అన్న విషయానికి వస్తే, ప్రధానంగా చెప్పాలంటే మనం నడిచి వెళ్ళే దారిలో మనకి ఏదైనా కొత్తగా ఒక తల పిన్ను అంటే హెయిర్ పిన్ దొరికిందనుకోండి, దీనివల్ల నూతన మిత్రుడు లేదా మిత్రురాలు మనకు లభిస్తాడు అన్న దానికి సంకేతంగా దీన్ని భావిస్తారు. అదేవిధంగా మనం హెయిర్ పిన్స్ పోగొట్టుకున్నాం అనుకోండి, మనకున్నటువంటి స్నేహితుల సంఖ్య తగ్గిపోతుంది, శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది అన్నదానికి శకున శాస్త్ర రీత్యా దీన్ని ఒక సూచనలా భావించాలని చెప్పవచ్చు. ఈ హెయిర్ పిన్స్ని ఇంట్లో మనం అలంకరణలో కూడా ఒక భాగంగా చేసుకోవడం వల్ల, అంటే కొంతమందికి హోమ్ డెకరేటివ్ అంటాం కదా, ఈ విధంగా రకరకాల వస్తువులతో ఇంట్లో చాలా అందంగా ముస్తాబు చేస్తుంటారు. అలా మన ప్రేక్షకులు ఎవరైతే చేస్తుంటారో అందులో వారు ఈ మంచి హెయిర్ పిన్ తీసుకొని, అంటే తుప్పు పట్టినటువంటి హెయిర్ పిన్ను బాగా చక్కగా ఉన్నటువంటి నూతనంగా ఉన్నటువంటి హెయిర్ పిన్ తీసుకొని అలంకరణలో వారు దాన్ని ఒక భాగంగా చేసి ఇంట్లో వేలాడదీయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో ప్రధానంగా ఏంటంటే మనకు భాగ్యం పెరుగుతుంది. అంటే ఏంటంటే మనకు సకల సంపదలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నల్లటి దుస్తులు ధరించినటువంటి వ్యక్తులు మనకి ఎవరన్నా ఎదురుగా వస్తే దీన్ని చాలామంది అపశకునంగా భావిస్తారు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటంటే, నల్లని దుస్తులు ధరించిన వ్యక్తి మనకు ఎదురు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి, లేదా ఆ రోజు కార్యక్రమాలు బాగా ఆలస్యంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే కొంతవరకు మనకు ప్రమాదం జరిగేటువంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు మనకు ఎదురు రావడం అంత మంచిది కాదని చెప్పేసి శకున శాస్త్ర రీత్యా మనకు తెలుస్తుంది. కొంతమంది వ్యక్తులు అయ్యప్ప దీక్ష తీసుకుని ఉంటారు, అటువంటి వారు ఎదురు రావడం శుభసూచకంగా చెప్పవచ్చు. కానీ మామూలుగా వ్యక్తులు, అంటే దీక్షలో లేని వ్యక్తులు నల్లటి ప్యాంటు, షర్ట్ కానీ, శారీ కానీ ఏదైనా కూడా కట్టుకుని ఎదురు రావడం వల్ల మనకు ఆ రోజు ఆటంకాలు, ప్రమాదాలు జరిగే పరిస్థితి అధికంగా ఉంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మళ్ళీ మనం ఇంటికి వెనక్కి వచ్చి ఒక గ్లాసు నీళ్లు తాగి మన ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వారిని యథాశక్తిగా మనం ప్రార్థించి ముందుకు వెళ్తే సరిపోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం ధరించినటువంటి వస్త్రాల మీద పత్తి ఎక్కడైనా మనకు ఆ వస్త్రాల మీద అంటుకుందనుకోండి, ఈ పత్తి ఈ విధంగా ఉండడం కూడా ఇది శుభశకునంగా భావిస్తారు. ఏదో ఒక శుభవార్త మనం అందుకోబోతున్నాము లేదా వినబోతున్నాము అన్న దానికి సంకేతంగా ఈ విధంగా పత్తి మన దుస్తుల మీద ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మరొక అంశం, ప్రధానంగా అందరూ ఉపయోగించేది తాళం చెవులు. ఈ తాళం చెవుల గుత్తి అంటాం కదా, మామూలుగా చెప్పాలంటే మొత్తం కీస్ అంతా కూడా మనం ఒక బంచ్గా ఏర్పాటు చేసుకుంటాం కదా. ఇది ప్రధానంగా ఎవరి దగ్గర నా ఇంట్లో గృహ యజమాని దగ్గర కానీ లేదంటే యజమానురాల దగ్గర కానీ ఉన్నప్పుడు అది తరచుగా తుప్పు పట్టిపోతుంది. అందుకున్నటువంటి తాళాలు ఏవైతే ఉన్నాయో అవి తుప్పు పడుతున్నాయి అని చెప్పి అనుకుంటే మాత్రం అది ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఆ తుప్పు ఏదైతే ఉందో దాన్ని మనము దులుపుకునే ప్రయత్నం చేయాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదా అటువంటి తాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చే ప్రయత్నమన మనం అధికంగా చేయాలి. అంటే పూర్వకాలంలో ఇనుముకు సంబంధించిన తాళాలు, తాళపు చెవులు వచ్చాయి, కానీ ఇప్పుడు మనకంతా కూడా కొంతవరకు టెక్నాలజీ మారింది కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎవరన్నా ఇటువంటి తాళాల గుర్తు ఉపయోగించేవారు వాటి తాళాలకు తరచుగా తుప్పు పడుతుందంటే మాత్రం దీన్ని అశుభశకునంగా భావించాలి. ప్రధానంగా దీనివల్ల ఏమవుతుంది అన్న విషయానికి వస్తే ఆ గృహ యజమాని యొక్క సంపాదనలో కొంతవరకు కోత అంటాం కదా, అది ఏర్పడే అవకాశం ఉంది. అంటే ₹1,00,000 సంపాదించే గృహ యజమాని ఈ విధంగా తాళాల గుర్తులు ప్రధానంగా పదే అవి తుప్పుపట్టడం వల్ల ఏంటంటే ఆ సంపాదన తగ్గుతుంది అని శకున శాస్త్ర రీత్యా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయాలి అంటే కొంతవరకు శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయడం, లేకపోతే తాళాలను మనం మార్చుకుని కొత్త తాళాలు కొనుక్కోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆదాయం తగ్గించుకోవడం కన్నా కూడా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి పరిహారంగా చెప్పవచ్చు. అందుకని మనం నిత్యం ఉపయోగించే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండడం అన్నిటికన్నా కూడా అన్ని రకాలుగా కూడా, అంటే ఇట్లా శాస్త్రరీత్యా తీసుకున్నా లేకపోతే మనం సైంటిఫిక్గా తీసుకున్న నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా శకున శాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా తుమ్ముల శకునాన్ని మనం ఏ మేరకు విశ్వసించాలి, అసలు తుమ్ముల శబ్దం వినపడడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, శాస్త్రం దీని గురించి ఏమని మనకు వివరించింది అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.